నమస్కారం కృష్ణారావు గారు. నమస్కారం. 2 మార్చ్ 2024తో అంతమైనటువంటి వారాంతపు సమీక్షలో ఈరోజు మనం అంతర్జాతీయంగా చాలా అంటే ఇదివరకు ఆఫ్రికాలో ఉండేటువంటి ఈ విధమైనటువంటి ఇది రెండు దేశాల మధ్య వచ్చేటటువంటి ప్రచ్ఛన్న పరోక్ష యుద్ధాలు వీటి గురించి మాట్లాడుకున్నాం. ఈ వారం మనం ముఖ్యంగా ఈ కాంగో, రువాండా, ఈ ఆఫ్రికాలో ఉండేటువంటి రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధం గురించి, ఏదంటే మనకేంటంటే ఇప్పుడు ఈ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఉండే కాన్ఫ్లిక్టు అంటే ఇంటర్నల్గాను అవుతుంది. అది కూడా కాకుండా ఏమవుతుందంటే అక్కడ ఏంటంటే అక్కడ మిలిటరీ వాళ్ళు ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ చేయడము, అట్లాగే పొలిటికల్ వయలెన్స్ చేయడము, అట్లాగే మరి మిలిటెంట్ గ్రూప్స్ కూడాను యాక్టివ్గా ఉండడము, ఇవన్నీ మామూలుగా చేసి ఈ రైజింగ్ టెన్షన్స్ ఉండడం వలన దీంతో ఏమవుతుంటే రువాండా మీద కూడాను మనకి పడడం వలన ఈ వే బ్యాక్ వి గో అండ్ సీ 1994లో రువాండా జెనోసైడ్, ఆ తర్వాత ఏమో 1996లో ఫస్ట్ కాంగో వార్ జరగడము, వీటన్నిటి మీద చూస్తూ ఉంటే ఈ ఎథ్నిక్ ఈ హుతు ఎక్స్ట్రీమిస్ట్స్ అనే వాళ్ళని అప్పుడంతా ఎలిమినేట్ చేయడము, దీనివల్ల అంతా దెర్ ఈజ్ లాట్ ఆఫ్ కన్సర్న్ అమాంగ్ ఆల్ ది పీపుల్. సో దీని మీద కొంచెం మీరు విశ్లేషణ చేసి మాకు చక్కటి విషయాలు చెప్తే దెన్ విల్ ట్రై టు అప్రిషియేట్ ది ప్రాబ్లం. ఇప్పుడు ప్రపంచంలో చాలా చోట్ల కాన్ఫ్లిక్ట్ ఉంది, చాలామంది పెద్ద సంఖ్యలో చనిపోతున్నారు. కానీ ఏదైతే మనకు ఫోకస్కి వస్తున్నాయి రెండే, ఒకటి యుక్రెయిన్, రెండవది మిడిల్ ఈస్ట్ పాలస్తీనియన్ ఇష్యూ. వీటికి మించిన జెనోసైడు, లార్జ్ స్కేల్ కిల్లింగు ఆఫ్రికాలో జరుగుతున్నది, లాటిన్ అమెరికాలో కూడా ఉంది. బట్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ లేకపోతే దాని గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. అటువంటి దాంట్లో ఒకటి ఈ కాంగోలో ఈరోజు జరుగుతున్నటువంటి పెద్ద జెనోసైడ్. ఇది ఈస్టర్న్ కాంగో, తూర్పు సైడ్ ఉండే కాంగోలో జరుగుతూ ఉన్నది. దీనికి పక్కన వీళ్ళకు ఉన్నటువంటి ఇంకో దేశం రువాండా. యాక్చువల్లీ రువాండా ప్రాబ్లం కాంగోకు ఎక్స్టెండ్ అయింది. ఇది ప్రాబ్లం రువాండాది. రువాండాలో మొత్తం ఆఫ్రికా అంతా ప్రాబ్లం. అది ఇవాల్వింగ్ సొసైటీ, ఒక స్టేజ్కి రాలేదు. ట్రైబల్ ఎఫినిటీస్ చాలా జాస్తి, ప్రతి ట్రైబు వేరే వేరేగా ఉండటం, వాళ్ళకు ఐడెంటిటీస్. ఆ ట్రైబల్ వార్స్ పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రధానంగా రువాండా అనే కంట్రీలో ఎక్కువ మంది మెజారిటీ హూతు ట్రైబ్స్ ఉండేవాళ్ళు. కానీ కాస్త డామినెంట్గా ఉండేదేమో తుత్సీ ట్రైబ్ అని ఉండేది. వాళ్ళిద్దరి మధ్య మొదటి నుంచి కాన్ఫ్లిక్ట్ ఉంది. అదే రువాండా ఫస్ట్ జెనోసైడ్, సెకండ్ జెనోసైడ్ అని వాళ్ళు మొట్టమొదట ఈ తుత్సీలను హుతులు చంపారు. ఆ పైన తుత్సీలు రియాక్ట్ అయినారు. ఈ తుత్సీలకు ఆ పక్కన ఉన్నటువంటి కంట్రీస్ ఉగండా ఇటు నుంచి వాటి నుంచి హెల్పింగ్ ఉన్నది. ఇప్పుడైతే ఆ తుత్సీ అనే ట్రైబ్కి సంబంధించిన వాడే చాలా రోజుల నుంచి రువాండాను పాలిస్తూ ఉన్నాడు. బట్ తుత్సీలు అక్కడ మైనారిటీ, హూతులు మెజారిటీ. ఈ కాన్ఫ్లిక్ట్లో కొంతమంది హూతూస్ అక్కడ ఉండలేక పక్కనున్న కాంగోకి వచ్చారు. అక్కడి నుంచి వీళ్ళు రువాండా మీద అటాక్ మొదలెట్టారు. అందుకని మళ్ళీ వాళ్ళు వచ్చి వీళ్ళను చంపుతున్నారు. అక్కడ ఏదో M23 అని వచ్చిన ఫోర్స్ ఒకటి తయారైంది, అది తుత్సీ ఫోర్స్. వాళ్ళు పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. కాంగో ప్రాబ్లం ఏంటంటే అది చాలా పెద్ద దేశం, మినరల్ రిచ్ కంట్రీ, చాలా మైన్స్ బ్రహ్మాండం. ఇప్పుడు ఈ రేర్ అర్త్ మెటీరియల్స్ అంటున్నారు కదా, ఏవైతే ఈ బ్యాటరీస్ వాటిలోకి వెళ్తున్నాయో వీటి ద్వారా అయితే మనం ఇప్పుడు అది ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్కు చాలా ఇంపార్టెంట్ అనుకుంటున్నాము. నికెల్, కోబాల్ట్ ఇటువంటివన్నీ చాలా చాలా పెద్ద ఎత్తున ఉన్నాయి. అది ఒక రకంగా వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అయింది. ఎందుకంటే దానివల్ల ఒక రకమైన ఆ దేశం మీద ప్రేమ కన్నా వీటి మీద ప్రేమ బయట వాళ్ళకు చేస్తుంది. అందుకని అక్కడ ఒక కాన్ఫ్లిక్ట్ ఇంకో రకంగా బిట్వీన్ అమెరికా అండ్ చైనా డెవలప్ అవుతుంది. చైనా వాళ్ళు బాగా యాక్సెస్ చేశారు, గవర్నమెంట్ను గ్రిప్లో పెట్టుకున్నారు. ఈ ఉన్న అన్ని
మినరల్స్ అన్నింటినీ వాళ్ళ చేతిలో పెట్టుకుని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ అది అమెరికాకు ఇష్టం లేదు. సో అమెరికా ఇస్ ట్రైంగ్ టు అక్కడ కాస్త చైనాను కంటైన్ చేయడానికి చూస్తున్నాయి. బట్ చైనా సక్సెస్ఫుల్గా కాంగోను గవర్నమెంట్ని మేనేజ్ చేస్తుంది. అక్కడ గవర్నమెంట్లు అన్నీ మేనేజబుల్ గవర్నమెంట్లు, ఎందుకంటే సరైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ లేవు, ప్రజాస్వామ్యం లేదు, ఎవడో ఒకడు మిలిటరీ డిక్టేటర్స్ ఉండటం, వాడిని మేనేజ్ చేసుకోగలిగితే అన్ని రిసోర్సెస్ మీవైపోతాయి. అట్లా చైనా ఈ మధ్య ఈ మినరల్ రిచ్ కంట్రీస్, బాగా మైన్స్ ఉన్నటువంటి దేశాలన్నింటినీ పట్టేసింది. ఎస్పెషలీ ఆఫ్రికాలో వాళ్ళ ఈ బెల్ట్ అండ్ రోడ్ పాలసీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ చేసి డీల్స్ చేసుకొని పెద్ద ఎత్తున ఆ మినరల్స్ను బాగా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియా చాలా వెనుకబడి ఉన్నది ఈ విషయంలో. అమెరికాను కూడా మించిపోయింది చైనా ఈ దేశం. సో అదొక సైడ్ జరుగుతూ ఉంటే, ఇంకొకటి ఈ వచ్చినటువంటి M3 అనేటటువంటి తుత్సీకి సంబంధించిన వాళ్ళు ఆ తూర్పు సైడు కాంగోలో ఉన్న హూతు ఈ దేశం నుంచి వచ్చి సెటిల్ అయిన వాళ్ళను పెద్ద ఎత్తున చంపుతున్నారు. ఎవరు దాని గురించి పట్టించుకునేవాడు కూడా అక్కడ లేడు. ఎందుకంటే బిగ్ కంట్రీస్ అన్నిటికీ పాలస్తీనా అంటే ఇక్కడ ఆయిల్ ఇది, దీనివల్ల ప్రభావం, యుక్రెయిన్ స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్, బట్ దీనికి ఎట్లా అయితే అట్లా అయిందన్నట్టు వదిలేశారు. పెద్ద పెద్ద ఎత్తున ఇది జరుగుతూ ఉన్నది. కొంతవరకు అక్కడ పక్కపక్కన ఉన్న ఆఫ్రికన్ కంట్రీస్ అన్నీ ఇన్వాల్వ్ అవుతున్నాయి. UN పీస్ కీపింగ్ ఫోర్స్ అది కూడా ఇన్ఎఫెక్టివ్ అయినాయి. ఎందుకంటే ఇవి లోకల్గా ఆ లార్జ్ స్కేల్లో బాగా మిలిషియాలు డెవలప్ అయ్యి ఆర్మ్ అయి ఉన్నప్పుడు వాళ్ళతో డీల్ చేయడం కూడా చాలా కష్టమైనటువంటి విషయం. ఒకటి అన్స్టేబుల్ గవర్నమెంటు, ఇన్స్టిట్యూషన్ సరిగ్గా లేకపోవటం. రువాండా చిన్న దేశం, బట్ కాంగోని ఛాలెంజ్ చేస్తున్నది. ఎందుకంటే కాంగో గవర్నమెంట్ వీక్ గవర్నమెంట్. వాళ్ళు అక్కడ ఉండేటటువంటి వీళ్ళ సపోర్ట్తో పోయి వాళ్ళు అక్కడ ఆ హూతు సెటిలర్స్ను కిల్ చేస్తూ ఉన్నారు. ఈ తుత్సీ ట్రైబ్కి సంబంధించిన వాడు. ఇప్పుడు రవాణాను పాలించేవాడు మాత్రం ఆ తుత్సీ ట్రైబ్కి సంబంధించినటువంటి వాడు. కొంత అమెరికా దీంట్లో ఇన్వాల్వ్ అయితే ఇది తప్పకుండా కంటైన్ అవుతుంది. ఎందుకంటే అమెరికాకు ఆ కేపబిలిటీ ఉంది. రెండోది ఇక్కడ వాళ్లకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ అంతగా లేదు. వెస్టెడ్ ఇన్ ది సెన్స్ ఇప్పుడు ఇజ్రాయెల్ పాలస్తీనియా కాన్ఫ్లిక్ట్లో వాళ్ళు డెసిసివ్గా ఇజ్రాయెల్కు ప్రోగా ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇక్కడ వాళ్ళకి అవసరం ఉండకపోవచ్చు. ఆల్ సైడ్ అండ్ కాంగోలో న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. న్యాచురల్ రిసోర్సెస్ని ఎక్స్ప్లాయిట్ చేయాలన్నా ఈ సివిల్ వార్కును న్యాచురల్ రిసోర్సెస్కు సంబంధం లేదు. ఇది సివిల్ వార్ రువాండా నుంచి ఎక్స్టెండ్ అయినటువంటి సివిల్ వార్. మేబీ వరల్డ్, నేను లాస్ట్ టైం మనం సూడాన్ కూడా డిస్కస్ చేసాం. సూడాను, కాంగో ఈ ఏరియాల్లో ఒక రకంగా ఇవి ఇగ్నోర్డ్ ఏరియాస్గా ఉండబట్టి ఏం జరుగుతుంది కూడా పెద్దగా ప్రపంచం పట్టించుకోవట్లేదు. అవసరమైతే ఉన్నది UN స్ట్రెంగ్తన్ అయ్యి అక్కడ తన ఎఫెక్టివ్నెస్ను చూపెట్టుకోవాలి. అది ఎప్పుడు ఎఫెక్టివ్ కాగలుగుతుందంటే ఈ బిగ్ కంట్రీస్ అనేవి ఒకటి. ఇప్పుడు వాళ్ళలో చైనా కూడా జాయిన్ అవుతుంది. చైనా కూడా ఇంపార్టెంట్ కంట్రీ. సో ఈ చైనాకు అదే కాదు, అక్కడ ఇంట్రెస్ట్ కూడా డెవలప్ అయింది. అక్కడ ఉండేటటువంటి ఆ మినరల్ రిసోర్సెస్ అన్నిటినీ మొనోపలైజ్ చేయటం మొదలెట్టింది. సో హోప్ ఏదైనా ఒక సొల్యూషన్ తీసుకొస్తారని అనుకున్నా, లేకపోతే అక్కడ మాత్రం చాలా పెద్ద ఎత్తున కిల్లింగ్స్ జరుగుతున్నాయి. ఇది అక్కడ కాంగోలోను రువాండా మధ్య ఉన్నటువంటి పరిస్థితి. మంచి విషయాలు చెప్పారండి. నేషనల్ ఇష్యూస్ అంటే భారతదేశానికి సంబంధించి ఉన్న విషయాల మీద ప్రతి వారం డిస్కస్ చేసుకుంటున్నట్టు ఈ వారం ముఖ్యంగా 2-3 విషయాల మీద మనం చర్చించుకుందాం. మొదటిది ఏంటంటే వరల్డ్లో బాగా సర్క్యులేట్ అయ్యేది, అందరూ చదివేది ఈ ఎకానమిస్ట్ అనే దాంట్లో మన దేశం యొక్క అంతర్ విషయాల మీద వాళ్ళు హైలైట్ చేసి, మనం ఇదివరకు మన టాక్స్లో డిస్కస్ చేసుకున్నాం. కర్ణాటకలో ఒక మినిస్టర్ గారు ఈ నార్త్ సౌత్ డివైడ్ గురించి మాట్లాడటము, దీని మీద ఇది కొంచెం ఎస్కలేట్ అవుతుందా ఏమిటి ఇప్పుడు నౌ, బికాజ్ ఎకానమిస్ట్ లాంటి వాడే దీని మీద ఈ హైలైట్ చేసి రాయడము అదంతాను. హౌ ఫార్ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి ఏ ప్రోగ్రెసివ్ లైన్ ఆఫ్ థింకింగ్ ఆర్ గోయింగ్ టు బ్రింగ్ లాట్ ఆఫ్ డిస్పారిటీస్ విత్ ఇన్ ది కంట్రీ? దాని మీద కొంచెము మీ ఇది ఇస్తే, తర్వాత అఫ్కోర్స్ నెక్స్ట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎనీ టైమ్ ఎలక్షన్ డేట్స్ అనౌన్స్ అవ్వచ్చు. బీజేపీ కూడాను
తన ఫస్ట్ లిస్ట్ ఆఫ్ బీజేపీ క్యాండిడేట్స్ని అక్రాస్ ది కంట్రీ చేసింది. వాళ్ళ ఇన్ సెలెక్టింగ్ ది క్యాండిడేట్స్ అండ్ ఫైటింగ్ ఫర్ ది నెక్స్ట్ జనరల్ ఎలక్షన్స్ బీజేపీ స్ట్రాటజీ ఎట్లా ఉంది, ఆ క్యాండిడేట్స్ని ఇంటర్వ్యూ చేసిన దాంట్లో వాళ్ళ నిబద్ధత ఎలా ఉంది, దాని మీద కూడా కొంచెం ఈ రెండు విషయాల మీద ఈ వారం మనము ఈ నేషనల్ జాతీయ అంశాల మీద మాట్లాడుతున్నాం. మొట్టమొదటిది ఉత్తర దక్షిణం వాటి మధ్య వ్యత్యాసాలు, ఘర్షణ. ఇది ఎకానమిస్ట్లో హైలైట్ అయింది అంటే దీని వెనక పెద్ద ఎజెండా ఉంది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. జస్ట్ లైక్ దట్ ఎకానమిస్ట్లో రాయరు. ఎకానమిస్ట్ ప్రధానంగా వెస్టర్న్ కంట్రీస్, అమెరికా, యూరప్, వెస్టర్న్ యూరప్ వాళ్ళ ఇంట్రెస్ట్ను రిప్రజెంట్ చేసేటటువంటి మ్యాగజైన్. పూర్తిగా వాళ్ళ ఇంట్రెస్ట్ ఎక్కడ ప్రపంచంలోనైనా ఏ అంశాన్ని చూసినా వాళ్ళు అమెరికా యాంగిల్లో, వెస్టర్న్ యూరోపియన్ యాంగిల్లోనూ చూస్తారు. చాలా ఓల్డ్ మ్యాగజైన్, ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 years. యాక్చువల్గా ఇది దాని మీద ఒక వెరీ సీరియస్ కామెంట్ అప్పట్లో లెనినే చేశాడు. దే రిప్రజెంట్ ది ఇండస్ట్రియల్ క్లాస్ ఆఫ్ బ్రిటన్ అని. అదే ట్రెండ్ ఇప్పటిదాకా కంటిన్యూ అవుతున్నది. బేసిక్గా ఎకానమిస్టు, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ వీళ్ళు ఇంకెవరు ఎదగకూడదు, మొత్తం ప్రపంచంలో వెస్టర్న్ డామినేషన్ రాలనేటటువంటి ఒక థీమును అనుసరించి వాళ్ళ రైటింగ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. అందుకనే ఇండియాను చాలా పూల్ రైట్లో చూపెట్టడానికి ప్రయత్నాలు ఎప్పుడూ చేస్తూ ఉంటారు. అప్పుడు కరోనా టైంలో చనిపోయినప్పుడు దాన్ని హైలైట్ చేయటం కానీ, ఏదైనా ఒక చిన్న ఇది జరిగినా కానీ దాన్ని హైలైట్ చేయటం కానీ, ఏది సిఏఏను యాంటీ ముస్లిం కింద చూపెట్టడం కానీ. యాక్చువల్గా సిఏఏలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్లో అసలు యాంటీ ముస్లిం ఏమీ లేదు. పర్సిక్యూటెడ్ మైనారిటీస్ ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి ఇక్కడ సిటిజన్షిప్ ఇస్తామన్నామే కానీ దాంట్లో ఉన్నవారికి ఎవరికి తొలగిస్తామని, బట్ దాన్ని హైలైట్ చేయడం మాత్రం డిఫరెంట్గా చేస్తాం. సో అటువంటి ఎజెండాలో ఒకటి ఈ నార్త్ సౌత్ డివైడ్, దాన్ని బాగా హైలైట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇది ఒక ఫాల్ట్ లైన్. బేసిక్గా ఇండియా పెద్ద దేశం, ఇది బాగా అభివృద్ధి చెంది ముందుకు వస్తే పెద్ద పవర్ సెంటర్ కాగలదు. చైనా, ఇండియా ఈ రెండింటిని వాళ్ళు ఎప్పుడు కాస్త క్లోజ్గా వాచ్ చేస్తూ ఉంటారు. చైనా మీద ఎంత దుష్ప్రచారం చేయాలో అంత చేశారు కానీ విఫలమైనారు. ఎందుకంటే చైనీస్ లీడర్షిప్ కాస్త స్ట్రాంగ్గా ఉంది, కంట్రీ కూడా యునైటెడ్గా ఉంది. బికాస్ వాళ్ళకి ఇంత మనకున్నంత డివిజన్స్ లేవు. ఒకటే లాంగ్వేజ్, ఒకటే రేసు, బ్రాడ్లీ ఒకటే రిలీజన్. సో అందుకని వాళ్ళకంత మనకు ఇవన్నీ ప్రాబ్లమ్సే. లాంగ్వేజ్ ప్రాబ్లము, రిలీజను ప్రాబ్లము, ఐడెంటిటీస్ ప్రాబ్లం. సో వీటిని హైలైట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందులో భాగంగానే ఈ నార్త్ సౌత్ డివిజన్ ఇప్పుడు పెద్ద హైలైట్ చేసి ఫ్రంట్ పేజ్ ఐటమ్ కింద తీసుకొని వచ్చారు. దాంట్లో ఏమీ డౌటే లేదు. బట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో నుంచి మనకి ఏమైనా లెసన్స్ ఉన్నాయా? తప్పకుండా ఉన్నాయి. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనం కాస్త డిస్కస్ చేశాము. ఒకటి పొలిటికల్, ఒకటి ఎకనామిక్. పొలిటికల్ దాంట్లో ఏంటంటే 1971 సెన్సస్ ప్రకారంగా పార్లమెంట్ సీట్స్ను ఫ్రీజ్ చేశాం. ఎందుకు? ఆ పైన సౌత్ ఇండియాలో బాగా ఫ్యామిలీ ప్లానింగ్ అమలైంది. దాంట్లో ఇక్కడ పాపులేషన్ తగ్గింది. నార్త్లో జరగలేదు, పాపులేషన్ బాగా పెరిగిపోయింది. ఈ పాపులేషన్ బేసిస్గా నువ్వు రివైజ్ చేస్తూ పోతే ఇక్కడ తగ్గిపోతాయి, అక్కడ పెరిగిపోతాయి. అది ఒక ఫెడరల్ వ్యవస్థలో మంచిది కాదు. బట్ అది డ్యూ ఫర్ రివిజన్. ఇప్పుడు రివైజ్ చేస్తారా? చెయ్యకూడదు. బికాస్ అది అట్లాగే కంటిన్యూ కావాలి. బికాస్ ఫెడరల్ సిస్టంలో ఎథ్నిక్ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంటు. అందులో ఇండియా లాంటి డైవర్స్ సిస్టమ్స్, కల్చరు ఉన్న దేశంలో వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా చాలా కేర్ఫుల్గా ముందడుగు వేయాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. దీన్ని ఇట్లాగే 1971 జనాభాను అనుసరించే
ఈ ఎంపీ సీట్లను అట్లాగే కంటిన్యూ చేస్తూ సైమల్టేనియస్గా నార్త్ ఇండియాలో పాపులేషన్ కంట్రోల్కు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలి. అట్లాగే ఇల్లీగల్ మైగ్రేషన్ కూడా ఆపే ప్రయత్నాలు చేయాలి. ఎందుకంటే పాపులేషన్ భర్త వల్ల పెరగచ్చు, రెండోది ఇల్లీగల్ మైగ్రేషన్ వల్ల కూడా పెరగచ్చు. ఇల్లీగల్ మైగ్రేషన్ చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది, ఎస్పెషలీ ఫ్రమ్ బంగ్లాదేశ్. రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇది ఇట్లాగే కొనసాగించి పాపులేషన్ బ్యాలెన్స్ వచ్చిన తర్వాతనే ఇది రిలాక్స్ చేయటం మంచిదనేది నా అభిప్రాయం. ఇక రెండోది ఎకనామిక్ మొదటి నుంచి కూడా ఎక్కువ ఈ సైడ్ డెవలప్మెంట్ సరిగా అక్కడ తక్కువ ఉన్నది కాబట్టి ఫైనాన్స్ కమిషన్ న్యాచురల్లీ వాళ్ళు 2 బేసిక్ ప్రిన్సిపల్స్ మీద పోతూ ఉంటారు. ఒకటి పాపులేషను, రెండోది డెవలప్మెంట్. ఎక్కడైతే జనాభాను ప్రాతిపదికగా చాలా ఫండ్స్ ఇస్తారో, డెవలప్మెంట్ అండర్ డెవలప్డ్ అయితే ఎక్కువ ఫండ్స్ ఇస్తారు. దానివల్ల ఇటు నుంచి అటుకు ట్రాన్స్ఫర్ అవుతున్నమాట నిజం. దీనికి కూడా ఎక్కడో ఒక చోట అడ్డకట్టు ఇవ్వాలి. ఎందుకంటే ఎట్లా ఇవ్వాలి అంటే వాళ్ళ నుంచి ఒక కమిట్మెంట్ తీసుకోవాలి. ఇది పెరేనియల్గా ఇట్లాగే పోవటం అనేది కుదిరేటటువంటి విషయం కాదు. సో ఓకే, ఇప్పుడు కొత్త 16th ఫైనాన్స్ కమిషన్ వేశారు. 16th ఫైనాన్స్ కమిషన్లో అదే బేసిస్ మీద పంచడానికి పెట్టుకోండి. బట్ నెక్స్ట్ ఫైనాన్స్ కమిషన్కి వచ్చేటప్పటికి స్లోగా పావర్టీకి, పాపులేషన్కు వెయిటేజ్ తగ్గించుకుంటూ పోతే బాగుంటుంది. ఈ లోపల వాళ్ళను డెవలప్ కావాల్సిందిగా దానికి కొన్ని కమిట్మెంట్స్ తీసుకోవటం మంచిది. ఇది జరగకపోతే ప్రాబ్లం అయితే ఉంది, కాదని అనలేము. బట్ ఈ ప్రాబ్లంను హైలైట్ చేసి దాని ద్వారా దేశంలో ప్రాబ్లం సృష్టించాలి అని విదేశీ శక్తులు ఆలోచిస్తున్నాయంటలో ఎటువంటి సంశయము లేదు. ఎందుకంటే ఇప్పుడు కాకపోయినా అప్పుడు 60sలో సిఐఏ యాక్టివ్గా ఉన్నప్పుడు ఈ ద్రవిడియన్ మూమెంట్కు సిఐఏ సపోర్ట్ బాగా ఉండేదని ఆ రోజుల్లో చెప్పుకునేవాడు అమెరికా వాసు. ఎందుకంటే అమెరికా పంతా ఇండియా తొక్కలేదు. నెహ్రూ ఆ రోజు అమెరికా ఒక ప్రోగ్రామ్ ఉండకపోబట్టి ఆయన మీద కొంత వాళ్ళ కోపం ఉండి ఇండియాను డీస్టెబిలైజ్ చేయడానికి తప్పకుండా చూచారు. ఇందిరాగాంధీ టైంలో కూడా చూచారు. దాంట్లో ఏమి ఆమె ప్రతిదానికి అప్పుడు సిఐఏ హ్యాండ్ ఉందని అనుకుంటే నవ్వుకుంటూ ఉండేవాళ్ళం నేను స్టూడెంట్గా, ఏంది ప్రతిదానికి అని. బట్ రిట్రాస్పెక్ట్లో చూస్తూ ఉంటే సిఐఏ ఎంత స్ట్రాంగ్ ఇది అంటే చాలా దేశాల్లో రిజీమ్ చేంజ్ వాళ్ళ వల్లనే అయింది. అప్పట్లో అలైన్ వాడిని తీసేశారు చిలీలో, ఇంకా ఎవడో తీసేసారు, ఇండోనేషియాలో తీసేశారు. అదే టైంలో ఇందిరాగాంధీని కూడా తీసేయడానికి ట్రై చేశారనేది స్ట్రాంగ్ రూమర్ ఉంది. రూమరే కాదు, నిజం కూడా అయి ఉండొచ్చు. సో వీళ్ళకు తెలుసు ప్రపంచంలో ఈరోజు వెస్ట్కు అమెరికాకు కొంత పోటీ ఇవ్వగలిగిన 2 దేశాలు, ఒకటి చైనా, ఒకటి భారతదేశం. చైనాను డీస్టెబిలైజ్ చేయడానికి ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేసి విఫలమైనారు. భారతదేశాన్ని మాత్రం ఇంకా చేయగలం అనేటటువంటి నమ్మకం వాళ్ళకు ఉంది. వాళ్ళకు అటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. ఇది ముందే మనం తెలుసుకొని దీని మీద సరైన కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఇంకా ప్రాంతీయ అంశాల్లో మన బీజేపీ ఫస్ట్ లిస్టు. ఓకే, నేషనల్ లెవెల్లో ఐ థింక్ పాలిటిక్స్లో బీజేపీ చాలా ముందుకెళ్ళిపోతున్నది. లిస్టు ఫైనలైజ్ చేసుకొని ఇంకా ఇండియా కూటమి తనుకుంటూ ఉంది. ఒక నిర్దిష్టమైన దీనికి రాలేకపోతున్నారు. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అయితే ఉంది. ఈ మధ్య కూడా ఎకానమీ ఆల్మోస్ట్ 8% మన క్వార్టర్లో వచ్చిందంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. 8% పెరగటం అంటే ఓవరాల్గా ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది. కాబట్టే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా పాపులిస్ట్ బడ్జెట్ పెట్టలేదు. ఈ సంవత్సరం పాపులిస్ట్ బడ్జెట్ పెట్టలేదు. మోర్ దాన్ 100 ఎంపీ సీట్స్ కూడా అనౌన్స్ చేశారు. అది వాళ్ళ కాన్ఫిడెన్స్ను తెలుపుతూ ఉన్నది. ఐ థింక్ ఓవరాల్గా వాళ్ళకు చాలా ఫేవరబుల్గా ఉందనేటటువంటిది అపోజిషన్ వాళ్ళు కూడా డినై చేయటం లేదు. అపోజిషన్ వాళ్ళు కూడా అది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు. సో లెట్స్ హోప్ ఇట్ విల్ గో ఆన్ వెల్. మన ప్రాంతీయ రీజనల్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏర్పడిన వాటి మీద 2-3 విషయాల మీద చర్చించుకుందాం. ఒకటి ఏంటంటే తెలంగాణలో మాధవీలత గారిని, అంటే మన తెలంగాణలో బీజేపీ కంటెస్ట్ చేయడం, అందులోనూ ఓల్డ్ సిటీలో
ఓవైసీకి అగెనిస్ట్గా ఆవిడ్ని నిలబెట్టి ఆవిడ పేరు అనౌన్స్ చేయడం అనేటువంటిది సమర్థనీయమైన ఆవిడ యొక్క క్యాండిడేచర్ ఎంతవరకు హౌ స్ట్రాంగ్ షీ ఈజ్ అండ్ హౌ షీ ఈజ్ కమిటెడ్ టు ది పార్టీ అండ్ వాట్ ఈస్ హర్ బ్యాక్గ్రౌండ్, అదొకటి మీరు మాకు వివరిస్తే బాగుంటుంది. మొట్టమొదటి తెలంగాణలో నేను అనుకోవటం ఈ ఎలక్షన్లలో బీఆర్ఎస్ పూర్తిగా తుడిచిపెట్టుకొని పోతుంది అనేది నా భావన. ఇది బేసిక్గా కాంగ్రెస్ బీజేపీ మధ్య కంటెస్ట్ ఉంటుంది, బీజేపీ ఎక్కువ సీట్లు గెలుస్తుందని 2-3 కారణాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పూర్తిగా ఇర్రెలవెంట్ కావటానికి ఫస్ట్ థింగ్, బీఆర్ఎస్ ఒక మిషన్తో వచ్చిన పార్టీ. మిషన్ ఏంది? ప్రత్యేక తెలంగాణ. ప్రత్యేక తెలంగాణ, తెలంగాణ ప్రయోజనాలు. మిగిలిన వాళ్ళు కాపాడటం లేదు, మేము కాపాడుతామని. సో మొట్టమొదటిది తెలంగాణ రాష్ట్రం రాగానే పార్టీ రెలవెన్స్ లేకుండా పోయింది. ఫస్ట్ ఐడియాలజికల్గా ఎవరున్నా కానీ, ఏ పార్టీ వచ్చినా కానీ తెలంగాణ వాళ్ళే రూల్ చేస్తారు కాబట్టి తెలంగాణ ఇంట్రెస్ట్ టేక్ కేర్ చేస్తారు కాబట్టి తెలంగాణ ఇంట్రెస్ట్కు స్పెసిఫిక్గా ఒక పార్టీ అవసరం అయితే లేకుండా పోయింది. దానికి తోడు ఈయన 10 ఏండ్ల పాలనలో అదే రెటరిక్లో మాట్లాడటం మొదలెట్టాడు కానీ యాక్షన్ లేదు. మరి అదే అవసరం వచ్చినప్పుడల్లా మేబీ ఎమోషన్స్ రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తే, మరి 10 ఏండ్ల పాలనలో నువ్వు చేయదగినంతా ఉంది కదా, అట్లాంటప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చి ఎమోషన్స్ రెచ్చగొడితే కుదరదు అనేది అదొకటి వచ్చింది. మూడోది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టరు, స్ట్రాంగ్ కమ్యూనిటీ బేసిస్ బీఆర్ఎస్కి లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ తీసుకున్నా, తెలుగుదేశం తీసుకున్నా, ఒక సబ్స్టాన్షియల్ కమ్యూనిటీ బ్యాకింగ్ ఒకటి ఉంది. వైఎస్ఆర్సీపీ అనగానే రెడ్డి పార్టీ అని, తెలుగుదేశం కానీ కమ్మవారి పార్టీ. అక్కడ ఏంది, ఒక 30-40 నియోజకవర్గాల్లో సాలిడ్గా వాళ్ళు ఒక 20% పాపులేషన్ ఉండేటటువంటి అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి. తెలంగాణకు వచ్చేటప్పటికి ఆ అడ్వాంటేజ్ కేసీఆర్ గారికి లేదు. తీరా మొత్తం పాపులేషన్లో వెలమల మహా అయితే 2%కు మించలేరు. సో వీళ్ళు రూలింగ్ క్లాస్ అయినా పాలిటిక్స్లో ఉన్నా ఒక సబ్స్టాన్షియల్ గ్రౌండ్ లెవెల్, విలేజ్ లెవెల్ కమ్యూనిటీ లీడర్షిప్ మిస్సింగ్. సో వీళ్ళు తిరిగి వాళ్ళ రాజకీయాలకు కూడా రెడ్ల మీద, బీసీల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. రెడ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ కన్సాలిడేట్ అవుతున్నారు. బీసీ కార్డు చాలా గట్టిగా ముందుకు తీసుకుపోతూ ఉన్నది బీజేపీ. ఐ థింక్ దాంట్లో భాగంగానే ఈటల గారికి మల్కాజ్గిరి ఇవ్వటం కూడా, ఎందుకంటే 2 ప్రధానమైన తెలంగాణ బీసీ కమ్యూనిటీస్ను టార్గెట్ చేస్తున్నారు, ముదిరాజు, మున్నూరు కాపు. సో దాంట్లో భాగంగానే ఆయన కూడా అది ఇచ్చి ప్రొజెక్ట్ చేస్తున్నారు. సో ఈ పోలరైజేషన్ వస్తున్నప్పుడు బీఆర్ఎస్ స్క్వీజ్ అవుట్ అయిపోయేటటువంటి అవకాశం ఉన్నది. అది బ్రాడ్గా తెలంగాణలో ఈరోజు జరుగుతుందని నా భావన. అందుకని ఈ ఎలక్షన్లు చాలా క్రూషల్ బీఆర్ఎస్ నుంచి అంత జంపింగ్ కూడా ఎందుకుందంటే, బేసిక్గా ఈ పార్టీలు వేటికి కూడా ఐడియాలజికల్ బేస్ పెద్దగా లేదు. పవర్లో ఉన్నంత వరకు అందరూ ఉంటారు, పవర్ పోయిన తర్వాత ఎక్కడ పవర్ ఉందో అటు పోవడానికి చూస్తూ ఉంటారు. ఇప్పుడు అసెంట్లో, పాపులర్ అసెంట్లో బీజేపీ ఉందనేది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు, ఈవెన్ ఇన్ తెలంగాణలో కూడా. అటువంటిప్పుడు దాంట్లోకి పోయితే తమ ప్రాస్పెక్ట్ కూడా బాగుంటుంది అనేటటువంటిది ఒకటి ఏర్పడి ఉన్నది. సో ఈ పరిస్థితిలో తెలంగాణ ఉన్నది. ఇక స్పెసిఫిక్గా మాధవిలత గారి సంగతికి వస్తే చాలా చక్కటి ఛాయిస్ అని నేను భావిస్తున్నాను. వీటన్నీ చాలా బ్యాక్గ్రౌండ్ తెలియకుండా ఆమె ఏవో 2 వీడియోలు పెట్టి వచ్చింది, కరెక్ట్ కాదు. ఆర్ఎస్ఎస్లో ఒక ముస్లిం అవుట్ రీచ్ సెక్షన్ ఉంటుంది. ఆయన ఎవరో పెద్ద లీడర్ ఉన్నాడు, ఢిల్లీ నుంచి కూడా వస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చిన టైంలో జరిగిన మీటింగ్లోనే ఈమెను మొట్టమొదటిసారిగా నేను కలిశాను. ఈ ముస్లిం అవుట్ రీచ్ దాంట్లో ఈమె చాలా యాక్టివ్గా మొదటి నుంచి బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తూ ఉన్నది. సో ఇది ఏదో ఈరోజు సడన్గా ఆమె ముందుకు వచ్చినటువంటి క్యాండిడేట్ అయితే కాదు.
ఆ ఏరియాలో ముస్లిం అవుట్రీచ్ ఏరియాలో చాలా రోజుల నుంచి చాలా గట్టిగా పనిచేస్తుంది. రెండోది కన్విక్షన్ ఉంది, ఆర్టికులేషన్ ఉంది, అండ్ ఛాలెంజ్ చేసి నిలబడగలిగిన ధైర్యం ఉన్నది. ఇవి చాలా ఇంపార్టెంట్. అసాదుద్దీన్ ఓవైసీ అంటే సామాన్యమైనటువంటి లీడర్ అయితే కాదు. ఆయనకు అక్కడ స్ట్రాంగ్ హోల్డ్ అయితే ఉంది, దాన్ని ఎవరు కాదనలేరు. కానీ ఎట్లాంటి హోల్డ్ ఉన్నది? అభివృద్ధి ఏమైనా చేసి చూపెట్టాడా? లేదు. ఎంతసేపటికి ఒక ఛాందసవాదంలో ప్రజలను ఉంచి ఒక వారసత్వ రాజకీయం నడుస్తూ ఉన్నది అక్కడ. దానిని ఎవడో ఒకడు గట్టిగా ఛాలెంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ ఛాలెంజ్ చేయడానికి ఈమె రాలేదనుకుంటా, వాళ్ళు ఎన్నుకున్నారు ఈయన, ఆమె అక్కడ చేస్తున్నటువంటి వర్క్ను బట్టి. సో ఈ ట్రిపుల్ తలాక్ మీద మాట్లాడటం, ముస్లిం ఉమెన్తో కనెక్ట్ కావటం, తిరగటం, అక్కడ ఉన్న పరిస్థితులన్నింటినీ చేసుకోవటం, లేడీ కావటం, ఇవన్నీ ఆమెకు అడ్వాంటేజ్గా వస్తాయి. తప్పకుండా నేను అనుకోవటం ఈ ఎలక్షన్లో ఆమె స్వింగ్ చేసి వచ్చినా కానీ ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. అక్కడ ఎప్పుడు ముస్లిం ఓట్ అటు కన్సాలిడేట్ అవుతుంది, హిందూ ఓట్ డివైడ్ అవుతుంది. హిందూ ఓట్ కన్సాలిడేట్ అయ్యి కొంత ముస్లిం ఓట్ని ఏమి కనుక చీల్చగలిగితే, ఎందుకనంటే ఈ ఆర్ఎస్ఎస్ ముస్లిం అవుట్రీచ్ సెక్షన్ ఎప్పుడు ఫండమెంటలిజం గురించి మాట్లాడుతుంది, సెక్యులరిజం గురించి ఎంఫసైజ్ చేస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఆయన వచ్చినప్పుడు లాస్ట్ టైం ఇక్కడ మీటింగ్ జరిగినప్పుడు ఆయన పేరు నరేంద్రనో ఏదో ఉంది, ఐ ఫర్గెట్ హిస్ నేమ్. బేసిక్గా నిజాం ఆఫ్ హైదరాబాద్, విచ్ ఇస్ ట్రూ ఆల్సో, ఇట్స్ ఎ సెక్యులర్ లీడర్. ఆ సెక్యులర్ క్రెడెన్షియల్స్ను ఆయన లౌకికవాదాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించి అవుట్ రీచ్ అయితే లార్జ్ స్కేల్లో జరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ ఫైనల్గా వచ్చేటప్పటికి అది ముస్లిం కానీ హిందూ కానీ ఎవరైనా కానీ ఇష్యూస్ డెవలప్మెంటు, ఎంప్లాయ్మెంటు, ఉపాధి రావటం, డెవలప్ కావటం, మంచి జరగటం, దాంట్లో ఎవరికి టూ ఒపీనియన్స్ లేవు కదా. అవి చేస్తామన్నటువంటి లీడర్ని ఎన్నుకోవటానికి ఎవరైనా ముందుకు వస్తారు. ఈమె కనుక గెలిచి ఓల్డ్ సిటీలో పెద్ద ఎత్తున మార్పు తీసుకొని రాగలిగితే ఈ కమ్యూనల్ పాలిటిక్స్కు అంతమయ్యేటటువంటి అవకాశం కూడా ఉంది. ఈ కమ్యూనల్ పాలిటిక్స్లో ఏమవుతున్నదంటే ఇటు అటు కూడా దీనిని అడ్డం పెట్టుకొని తాము లబ్ధిపడటానికి ప్రయత్నిస్తున్నటువంటి ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. దానికి అతీతంగా గనక ఎవరైనా గనక రాజకీయాన్ని నడపగలిగితే తప్పకుండా ఓల్డ్ సిటీలో వాళ్లకు అవకాశం ఉంటుంది. ఆ రకంగా చక్కని లీడర్ అని నేను భావిస్తున్నాను. ఇంకా ఆంధ్ర పాలిటిక్స్ కనుక మనం వచ్చేటట్టయితే ఆంధ్రాలో బీజేపీ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? గత 2-3 రోజులుగా చూస్తుంటే ఇంకో 3 రోజుల్లో సెంట్రల్ దానికి తమ నివేదిక పంపిస్తామని చెప్పి వాళ్ళు పార్టీ నియోజకవర్గం వైజ్ అసెస్మెంట్ చేస్తున్నామని చెప్తున్నారు. మరి ఈ జనసేన తెలుగుదేశం కూటమితో కలిసి పోటీ చేస్తారా, లేకపోతే ఇండిపెండెంట్గా చేస్తారా, లేకపోతే ఇదివరకు మీరు చెప్పినట్టు ఈ ఎలక్షన్స్లో ఇండిపెండెంట్గా చేస్తే బీజేపీ నెక్స్ట్ ఎలక్షన్స్కి బలపడుతుంది అనేటువంటి విషయాన్ని మీరు వ్యక్తపరిచారు. దీని మీద మీ యొక్క అభిప్రాయాన్ని చెప్పండి. తర్వాత ఇంకొక మూడవది ఈ 2 రాష్ట్రాలకు సంబంధించి అంటే మనం ఎప్పుడైతే ఈ నేషనల్ పార్టీస్ వదిలిపెట్టేసి రీజనల్ పార్టీస్ అనేది మనం చూసుకున్నాం, ఇక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ అక్కడ తెలుగుదేశం లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ లేకపోతే ఎక్కడ చూసినా కేరళలో కానీ లేకపోతే డిఎంకే పార్టీ కానీ ఎక్కడైనా చూస్తే వీళ్ళందరూ ఈ రీజనల్ పార్టీస్ వాళ్ళు ఎవరికి వాళ్ళు సస్టైన్ అవ్వడం గురించి దీని గురించి ఇటు అటు చూడకుండా ఈ ప్రభుత్వ ఆస్తుల్ని విక్రయించడం. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుంటే హైదరాబాద్లో ఈ డెవలప్మెంట్కి దీనికి దానికి అని అన్నారు, చాలా ప్రభుత్వ భూములను అన్నీ ఇంపార్టెంట్ ప్రైమ్ భూములను అమ్మేశారు. అట్లాగే చాలామంది ఇండస్ట్రియలిస్ట్కి అఫ్కోర్స్ అది ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కన్నా అనుకోవచ్చు, కన్సెషనల్ రేట్లో ల్యాండ్స్ అలాట్ చేయడము. అది కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా కొత్త పోకడ మనం ఏంటంటే ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టి బ్యాంక్స్ దగ్గర నుంచి రుణాలు సేకరించడం. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్ జనరేషన్స్కి బర్డెన్ అనేది లీవ్ చేసి ఈ పొలిటికల్ పార్టీ కనుక మళ్ళీ విన్ కాకపోతే
వచ్చే పార్టీకి ట్రబుల్ అవుతుంది. అట్లాగే దీని మీద ఒక విధమైన నిర్దిష్టమైన విధానాన్ని ఏమైనా రూపొందిస్తే బాగుంటుందా? ఈ 3 అంశాల మీద ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఇక ఆంధ్రాకు వస్తే, ఆంధ్రాలో బీజేపీ చాలా పెద్ద ఎక్సర్సైజే చేసింది 2 రోజులు. వాళ్ళ స్టేట్ ఇన్ఛార్జి శివలా ఆయన అక్కడనే ఉండి ప్రతి నియోజకవర్గానికి ఎంతమంది పోటీ చేస్తారు ఏంది అనేటటువంటిది ఒక పెద్ద లిస్ట్ తయారు చేసుకొని పోయినారు. ఫైనల్ డెసిషన్ పొత్తు ఉంటుందా లేదా అనే దాని మీద ఇంతవరకు క్లారిటీ అయితే లేదు. నేను అనుకోవటం క్లారిటీ రావటానికి ఇంకా టైం పట్టవచ్చు. ఈ క్లారిటీకి సంబంధించి 2 స్ట్రీమ్స్ నడుస్తున్నాయి. ఒకటి తెలుగుదేశం అయితే చాలా బలంగా కావాలని కోరుకుంటున్నది. దాంట్లో దానికి ఈ ఎల్లో మీడియా కవరింగ్ ఎట్లా ఇవ్వాలని చూసినా ఫ్యాక్ట్ వీళ్ళు చాలా చాలా దానికోసం లాబియింగ్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ దానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంది. ఇదేదో ఎలక్షన్లలో సిఆర్పిఎఫ్ వాళ్ళను మేనేజ్ చేసుకొని వైఎస్ జగన్ ఏదో చేస్తాడనేది అసలు ఇష్యూ కాదు. ఎవరు మేనేజ్ చేసుకున్న ఆ మేనేజ్మెంట్ ఏం పెద్ద కాదు. నిజంగా పీపుల్ కనుక ఒక రిజీమ్కి అగ్నెస్ట్గా ఉంటే వేసేస్తారు, వచ్చేస్తారు. ఈ చిన్న చిన్న వాటితో ఏమి అయ్యేది కాదు. వాటికన్నా వాళ్ళకి పెద్ద భయం ఏంటంటే, రేపు ఎన్నికలో జగన్ కనుక గెలిస్తే అట్లీస్ట్ మనం బీజేపీతో అలైన్ అయి ఉంటే మనకు సేఫ్టీ ఉంటుంది. అలైన్ కాకపోతే మనకు సేఫ్టీ ఉండదనే పాయింట్ మీద చాలా చాలా గట్టిగా లాబియింగ్ చేస్తున్నారు. అది సక్సెస్ కాకుండా ఉండటానికి ఈక్వల్ లాబియింగ్ వైఎస్ జగన్ కూడా చేస్తున్నాడు. సో ఫైనల్ డెసిషను ఈ ఆఫర్స్ ఎట్లా ఉంటాయనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఏదో వాళ్ళకి 10 సీట్లు అడుగుతున్నారు, వీళ్ళు ఏదో 4-5 ఇవ్వడానికి రెడీగా ఉన్నారని రూమర్స్ ఇవన్నీ మనకు తెలియవు. మోర్ దాన్ దిస్ జగన్ ఏం ఆఫర్ చేస్తున్నారు కూడా మనకు తెలియదు. ఒకవేళ జగనే గనక ఎలక్షన్స్ అయిన తర్వాత నా పార్టీని డిజాల్వ్ చేసి బీజేపీలో కలుపుతాననేటటువంటి ప్రామిస్ ఏదైనా బీజేపీ హైకమాండ్కి ఇచ్చాడనుకో పోతుండకపోవచ్చు. అది పాసిబిలిటీ కూడా. మనకి ఇవన్నీ ముందుగా తెలియవు. బట్ అటువంటిది ఏదైనా జరిగిందనుకో తప్పకుండా ఇండిపెండెంట్గా పోవటానికి ప్రయత్నం చేస్తారు. అటువంటిది ఏమీ లేదు. వీళ్ళు ఏదో 8-10 ఇచ్చి అఫ్కోర్స్ మొత్తం గేమ్ ప్లాన్ కొంతవరకు పవన్ కళ్యాణ్ గారు చెరిపేశారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆయనే గనక స్ట్రాంగ్గా బీజేపీతో ఉండుంటే బార్గెనింగ్ పవర్ చాలా బాగుండేది. వాళ్ళిద్దరు సపరేట్గా పోయినా హంగ్ అసెంబ్లీ వచ్చి ఉండేది. లేక ఇద్దరూ కలిసి బార్గెయిన్ చేస్తున్నా చాలా ఎక్కువ సీట్లు తీసుకొని వచ్చేటటువంటి అసెంబ్లీలో తెలుగుదేశం పూర్తి మెజారిటీ లేకుండా వచ్చే అవకాశం ఉండుండేది. అప్పుడు అందరికీ పవర్ షేరింగ్కి అవకాశం ఉండుండేది. బట్ ఆ ఛాన్స్ దానివల్ల పోయింది. సో ఇప్పుడు మరి అటా ఇటా అనేటటువంటిది చాలా కష్టం చెప్పడం. మేబీ అందుకనే డిలే అవుతున్నదని నేను అనుకుంటాను. మేబీ మళ్ళా ఇంకొక ట్రిప్పు జగన్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వేయొచ్చు, జగన్ గారు కూడా అక్కడికి వేయొచ్చు. అది అయిన తర్వాతే డిసైడ్ అవుతుంది. మిగిలిన అన్ని రాష్ట్రాల క్యాండిడేట్స్ నిర్ణయించిన తర్వాతనే ఆంధ్ర నిర్ణయం జరుగుతుందని నేను భావిస్తూ ఉన్నాను. నా పర్సనల్ ఒపీనియన్. నాకేమీ ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ లేదు, ఎవరితో మాట్లాడలేదు. జనరల్గా నా అసెస్మెంట్ ఇది. నా అసెస్మెంట్ ప్రకారం ఇదని నేను చెప్పుకుంటున్నాను. ఇక ఈ భవనాలు తాకట్టు పెట్టడం, ఇంత పెద్ద ఎత్తున అప్పు చేయటం రావటం, దీనికని నేను అన్నా 2024లో ఆంధ్రప్రదేశ్లో ఓడినవాడు అదృష్టవంతుడు, గెలిచినవాడు దురదృష్టవంతుడు. అంత అర్థానంగా చేశాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని జగన్ గారు. ఒకవేళ జగనే కనుక గెలిస్తే ఎక్స్పోజ్ అయిపోతాడు. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఏదో 22 ఎంపీలు రాజ్యసభ మెంబర్లు ఉండి వీళ్ళ అవసరం సెంట్రల్ గవర్నమెంట్కు ఉంటే వాళ్ళు కాస్త చూచి చూడనట్టు ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేసి రన్ చేయగలిగాడు. 2024లో ఆ పరిస్థితి ఉండకపోతే అప్పులు చేయలేకపోతే ఏవి ఇవ్వలేడు, ఎక్స్పోజ్ అయిపోతాడు. ట్రెమెండస్గా ఎక్స్పోజ్ అయిపోతాడు. ఆయన ఓడి
ఈ కూటమి గెలిచినా కానీ వీళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. ఎందుకనంటే అప్పటికే ఆర్థిక వ్యవస్థను ఎంత దారుణమైన పరిస్థితికి తీసుకురావాలో అంత దారుణమైన పరిస్థితికి జగన్ గారు తీసుకొచ్చారు. ఒక రకంగా అరాచక ప్రభుత్వం ఏది. అంత దారుణంగా ఉన్న ఆర్థిక పరిస్థితిలో వీళ్ళు ఇప్పుడు చేస్తున్నటువంటి మేనిఫెస్టో, వీళ్ళు ఇస్తున్న ప్రామిస్ను వీళ్ళు నిలబెట్టుకోలేరు, క్వశ్చనే లేదు. ఈయన నిలబెట్టుకొని ఉండేవాడు కాదు, ఈయన 2 ఏళ్ల క్రితమే ఎక్స్పోజ్ కావాల్సింది. ఈ పెక్యూలియర్ సర్కమ్స్టాన్సెస్ వల్ల సర్వైవ్ కాగలిగాడు. అదే పాయింట్లోనే ఈ తాకట్టు పెట్టడం కూడా అనుకుంటానంటే ఏదో డెస్పరేట్గా ఈ 2 నెలలు నేను తాయిలాలు ఇవ్వాలి, ప్రజలకు అన్నీ పోయినాయని చెప్పుకోవాలి, నాకు ఎలక్షన్లో ఓట్లు పడాలి అనే దాని మీదనే రన్ అవుతుంది. చాలా చాలా దురదృష్టం. ఈ రాష్ట్ర అభివృద్ధికి తిరుగులేని మళ్ళా కోలుకోలేని దెబ్బ జగన్మోహన్ రెడ్డి గారు కొట్టాడు. ఇంత అరాచకమైన పాలన ఇంకే రాష్ట్రంలోనూ కూడా లేదు. ఈ టైప్ ఆఫ్ అప్పులు చేసి తాయిలాలు పంచి అదేదో తన గొప్పతనంగా చెప్పుకోవటం అనేది చాలా చాలా దురదృష్టకరమైనటువంటి పాలన. రాష్ట్రాన్ని చాలా పెద్ద ఎత్తున నష్టం చేసినటువంటి పాలన. దీని ఎఫెక్టు 2024 ఎవరు గెలిచినా వాళ్ళ మీద ఉంటుంది. అంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు చెప్పడం ఈ రోజుకి 4.5 లక్షల కోట్లు ఆర్థిక భారం ఉంది, దాంట్లో మాకు చంద్రబాబు నాయుడు గారు అప్పగించేటప్పటికే 2.5 లక్షల కోట్లు ఉంది, మేము చేసింది 2 లక్షల కోట్లే కదా, ఏ ప్రభుత్వం మటుకు ఇట్లా అప్పులు చేయకుండా చేసింది, అందువల్ల ఇది అవసరమైతే చేస్తాము, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ తీరుస్తాము అని చెప్పేసి ఒక వాదనని లేవనెత్తుతున్నారు. ఒకటి ఇవి మొత్తం చూస్తే చెప్పొచ్చు, వీళ్ళు చెప్పిన ఫిగర్స్నే మనం ఆధారంగా చేసుకొని చెప్పలేము. బట్ చంద్రబాబు నాయుడు గారి కాలంలో జీతాలు టైంకి ఇచ్చారు, పెన్షన్లు టైంకి ఇచ్చారు. నీకు ఆర్థిక పరిస్థితి దాన్ని బట్టే తెలుస్తుంది. ఈరోజు ఏవి నువ్వు టైంకు ఇవ్వలేకపోతున్నావు. ఒక్క ఇన్వెస్ట్మెంట్ లేదు, ఒక్క డెవలప్మెంట్ లేదు. అప్పు చేయటం, పంచటమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా. ఆయన ప్రభుత్వంలో జరగలేదు అన్నాం, అది అప్పుడు లిమిట్స్ దాటిపోయింది, కానీ మార్జినల్గా లిమిట్స్ దాటిపోయింది. అందుకని ఈరోజు ఈ ప్రభుత్వాన్ని గురించి ఒకటే వాడు మాట అన్నాను కదా, విచ్చలవిడి. ఇది విచ్చలవిడి, దీనికి సంబంధం లేదు. వస్తే తీరుస్తాం కాదు, ఎవరొచ్చినా కానీ 24లో రాష్ట్రంలో చాలా పెద్ద సమస్యలను ఎదుర్కోబోతున్నారు. దాంట్లో ఏమీ డౌట్ లేదు. ఆర్థిక